దయచేసి తలుపు తీయమ్మా. సమంత, అమ్మా సమంత, తలుపు తీయమ్మా. లేదు తాతి, మీరందరూ అన్న మాటలు వేరు, నేనన్న మాటలు వేరు, నేను చేసిన పనే వేరు. నా రక్తం పంచుకు పుట్టిన చెల్లిని, తనని ప్రేమగా చూసుకోవాల్సిన నేను ఏ ఆడదాని మీద పడకూడని నిందని తన మీద వేశాను. నా చెల్లిని అందరి ముందు అవమానాల పాలు చేశాను. తను చెయ్యని తప్పుకి తనని బాధ్యురాల్ని చేశాను. నాలాంటిది బ్రతకూడదు, బ్రతికే అర్హత లేదు. అమ్మా, అమ్మా సమంత, 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 అమ్మా, అమ్మా సమంత, అమ్మా సమంత, అమ్మా సమంత, నా మాట వినమ్మా. అమ్మా సమంత. తాతి, మీరంతా ఎంతో గొప్పవారు. అమ్మ నాన్నలు కూడా ఎలా ఉంటారో అన్న ఊహ కూడా రాకుండా ఎంతో అపురూపంగా పెంచారు. తాతి, నేను కోరుకున్నవన్నీ నా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు. కానీ నా వల్ల నా చెల్లికి ఇంత అన్యాయం జరిగిందని తెలిసాక నేను బ్రతకలేను తాతి. అందుకే నిన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాను. అమ్మా సమంత, నా చెల్లెలికి నేను క్షమాపణ చెప్పానని చెప్పు తాతి. కనీసం నా 7 దగ్గరకు వచ్చైనా సరే నన్ను క్షమించమని చెప్పు తాతి. సమంత, అమ్మా నా మాట వినమ్మా. నా మాట వినమ్మా. సమంత, అమ్మా అమ్మా సమంత, సమంత, అమ్మా సమంత, సమంత. నా మాట వినమ్మా. సమంత, వినమ్మా. సమంత, సమంత. బాబుగారు, ఏమైంది బాబు? ఎందుకు అలా అరిచారు? ఏం కాలేదు. చూడరతమ్మా, ఇన్నాళ్ళు మీ దగ్గర పెరిగింది నా సొంత మనవరాలు వర్ష. ఆ రాణి అసలు పేరు కీర్తి. తను దేవరాజు కూతురు. ఈ నిజాలేవి వాళ్ళకి తెలియవని నువ్వే చెప్పావు. ఇక మీదట కూడా రాణి అలాగే ఉండాలి. తను రాణిలాగే బతకాలి. తను కీర్తన విషయం రాణికి తెలియకూడదు. తన చెల్లెలు వర్ష నా మనవరాలు అన్న సంగతి కూడా రాణికి తెలియకూడదు. ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పకూడదు. ఇక్కడే మర్చిపోవాలి. అదేంటి బాబు గారు అలా అంటున్నారు? ఏ మనవరాలు కోసం అయితే మీరు ఇన్నేళ్లుగా వెతుకుతున్నారో ఆ మనవరాలు వర్ష అని తెలిసాక ఎవ్వరికీ చెప్పొద్దని ఎందుకంటున్నారు బాబు? రాణి చాలా గొప్పింట్లో పుట్టిన మనిషి అని మీరే చెప్తున్నారు. మరి అలాంటి ఆడపిల్ల ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించింది.
ఒక మంచి వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తన జీవితం ఒక రకంగా బాగానే ఉంది. ఇంకో బాబిచ్చిన ఫ్యాక్టరీ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మరి ఇంత స్థితిమంతురాలైన ఆ పిల్ల ఇలాంటి పరిస్థితిలో ఉందని చెప్పకుండా ఎలా ఉండమంటారు పాపం? తన గతమేంటో తెలుసుకోవాలని తనకి ఉంటుంది కదా. అందరికీ గతం తెలుసుకోవాలని ఉంటుంది, కానీ చెప్పొద్దని చెప్తున్నాను కదా. ఈ నిజం నువ్వు ఎవ్వరికి చెప్పడానికి వీల్లేదు. ఇది ఇక్కడితో వదిలే. లేదు బాబు గారు, నేను ఇన్నేళ్లుగా ఈ ఫోటో గురించి ఆలోచించింది రాణికి సంబంధించిన వాళ్ళెవరో తెలుసుకోవాలని. మమ్మల్ని అందరినీ ఎంతో అభిమానంగా చూసిన నా కూతుర్ని తన కుటుంబానికి అప్పగించాలని నేను ఎదురు చూశాను. తనకి తల్లిదండ్రులు లేరు అంటున్నారు. అయినా సరే తన కుటుంబం ఇది అన్న నిజం నా కూతురికి తెలియాలి. వర్ష మీ అంత గొప్ప వ్యక్తి మీ ఇంటి మనవరాలని వర్షకి తెలియాలి. ఈ నిజం బయటికి చెప్పాలి బాబు గారు. చూడు రత్తమ్మా, ఏది ఎప్పుడు చెప్పాలో నాకు బాగా తెలుసు. పొరపాటున నువ్వు నిజాన్ని బయటికి చెప్పాలని ప్రయత్నించావనుకో, ఏ కూతుర్నైతే నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నావో ఆ కూతుర్ని నేనే అంతం చేయాల్సి వస్తుంది. ఇది నా మనవరాల జీవితానికి సంబంధించిన విషయం, నా సమంత భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఈ నిజం ఇప్పుడు బయటికి తెలిస్తే తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నేను ఊహించగలను. నా మనవరాల్ని బాధ పెట్టే ఏ నిజాన్ని కూడా నేను చెప్పలేను. అందుకే నీ వాళ్ళు బాగుండాలి అనుకుంటే ఈ నిజం నీ మనసులోనే ఉండాలి. ఇన్నాళ్ళు వర్షారాణి ఎలా ఉన్నారో వాళ్ళు అలాగే ఉండాలి. కాదు కూడదు అని ఎవరి దగ్గరైనా రేపు నోరు జారావు అంటే నేను పంతానికి దిగితే ఎంతవరకు వెళ్తానో నీకు బాగా తెలుసు. నిజాన్ని చెప్పి రాణిని మరింత బాధ పెడతావో నీ మనసులో దాచుకొని తను ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటావో నువ్వే నిర్ణయించుకొని చెప్పు. వద్దు బాబు గారు, నిజం తెలిస్తే తన కుటుంబం తనకి దగ్గర అవుతుంది అని సంతోషించాను. తన వాళ్లతో తను ఆనందంగా ఉంటుంది అనుకున్నాను. కానీ నా కూతురు బాధపడుతుంది అంటే ఈ నిజాన్ని నేను ఎవ్వరికీ చెప్పను. ఇంకెప్పుడు నా పిల్లల జోలికి మాత్రం రాకండి బాబు. మీకు మాటిస్తున్నాను, ఆ దైవ సాక్షిగా చెప్తున్నాను. మీరు చెప్పమని చెప్పే వరకు ఈ నిజాన్ని నేను ఎవ్వరికీ చెప్పను బాబు గారు. ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకో. నీ పిల్లల జోలికి రానని నేనిచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. సరే బాబు. తినని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసరండి. ఓకే సార్. అమ్మ వర్ష, ఎన్ని రోజులు నువ్వు నా కళ్ళ ముందున్నా సరే నిన్ను గుర్తించలేకపోయాను. నీ అభిమానాన్ని స్వార్థం అనుకున్నాను. నువ్వే నా మనవరాలివని తెలిసిన మరుక్షణం నుంచి నీ పట్ల నేను ప్రవర్తించిన ప్రవర్తనను తలుచుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను.